త్రిపుర సుందరి శంభు మోహిని నాదరూపిణి భవానీ దాక్షాయణి కాత్యాయని కరుణించముని భక్త కోటిని. కాపాడు కనకదుర్గమ్మ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి పునఃస్వాగతం. త్రిపుర సుందరి శంభు మోహిని నాదరూపిణి భవానీ దాక్షాయణి కాత్యాయని కరుణించముని భక్త కోటిని. వెంకటేశ్వర గారు, ఇప్పుడు ఆలోచిస్తే గనక దుర్గకొండ పైన సౌకర్యాల గురించి మాట్లాడితే ప్రతి ఏడు కూడా దసరాకి సంబంధించి తర్వాత మాలల విరమణకు సంబంధించి కానివ్వండి, అప్పుడు కొన్ని కోట్ల రూపాయలతో అక్కడ సౌకర్యాలు కల్పిస్తూ ఉంటారు. ప్రతి ఏటా చేసిన పనులే, పాత పనులే, మళ్ళీ క్యూ లైన్స్, మళ్ళీ అవే పనులు కోట్ల రూపాయలతో చేస్తూనే ఉంటారు. ఎందుకని అంటే శాశ్వత ప్రాతిపదికన చేయటానికి కొండపైన కుదరదా? ఫస్ట్ క్వశ్చన్. తర్వాత చివరి నిమిషంలో హడావిడి చేయడం తప్ప, చివరి నిమిషంలో హడావిడి చేసి టెంపరీగా అలా షెడ్లు ఏర్పాటు చేయడం తప్ప శాశ్వత ప్రాతిపదికన అసలు అధికారులు ఆ దిశగానే ఆలోచించట్లేదనేది భక్తుల ఆవేదన, వారి ప్రశ్న కూడా అది. ఎందుకని లోపం ఎక్కడుందనుకోవచ్చు? కేవలం రాజకీయ నాయకుల జోక్యం వల్లే ఇలా జరుగుతోందనుకోవచ్చా? కేవలం కాంట్రాక్టర్లు ఇప్పించడానికే ఇట్లా జరుగుతోందనుకోవచ్చా? మీ అభిప్రాయం ఏంటి? దేవాలయంలో అంతర్భాగంలో శాశ్వతమైన ఏర్పాట్లు ఉంటాయి. కనకదుర్గమ్మ దేవాలయంలో కూడా స్టీలు క్యూ లైన్స్ పర్మనెంట్ గా పెట్టేశామండి. మా టైంలో పెట్టేశాం అంతకుముందే. ఇప్పుడు ఉత్సవాల సమయంలో అధిక జనాభా వస్తుంది కనుక, భక్తులు అధిక సంఖ్యలో వస్తారు కనుక వాళ్ళకు పందిళ్లు వేయడం కానీ, నీడ కల్పించడం కానీ, ఒక ప్రత్యేకమైన క్యూ లైన్ కట్టేసి ఆ ఉత్సవం అనంతరం ఆ క్యూ లైన్ తీసేస్తాం. వాటికి కూడా శాశ్వతంగా మేము అంతా మెటీరియల్ కొనుక్కొని ఉంటాం. ఐరన్ పైప్స్ అవన్నీ పోల్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ డగడగ అంతా పెట్టేస్తాం. మా దగ్గర ఒక మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్ ప్రకారం మేము క్యూ లైన్ ఫిక్స్ చేస్తాం. డబ్బులు ఖర్చు పెట్టడం అనేది ఏంటంటే ఇతరత్ర ఎలక్ట్రిఫికేషన్ కానీ, శానిటేషన్ రూపంలో కానీ, ఈ ప్రసాద వితరణలో కానీ ఇలాంటివి కూడా డబ్బులు ఖర్చు పెట్టడం జరుగుతుందండి. క్యూ లైన్లు ఇవన్నింటిని కూడా ఏంటంటే వాస్తవంగా దేవస్థానానికి ఇంజనీరింగ్ సెల్ బోర్డు ఎంత ఇంజనీరింగ్ సెల్ ఉందండి. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఉన్నారు, డిప్యూటీ ఈఏలు ఉన్నారు, ఐఏఈలు ఉన్నారు, ఎలక్ట్రికల్ ఉన్నారు, చాలా మంది ఉన్నారండి. వాళ్ళందరూ కూడా ఈ సేవలు చేస్తున్నారు. వీళ్ళే కాకుండా అదనంగా అన్ని ఇతర డిపార్ట్మెంట్ల నుంచి, ఇతర దేవాలయాల నుంచి డిపార్ట్మెంట్ పరంగా సిబ్బంది వచ్చి అక్కడ సేవలు అందిస్తుంటారండి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే అక్కడ అవగాహన మీకు అంటే చాలా మంది తెలియని విషయం ఏంటంటే ఇక్కడ కార్యనిర్వాహకారి యొక్క యాజమాన్యం ఒకటే అక్కడ నడవదండి. ఈఓ గారి మాట చెల్లుబాటు కాదండి. అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, ఏసీపీ కానీ వాళ్ళందరూ వచ్చి వాళ్ళు చెప్పింది అక్కడ నడుస్తుందండి. పోలీసు వాళ్ళందరూ అక్కడ క్యూ లైన్లో వచ్చి మొత్తం వాళ్ళే కంట్రోల్ చేసుకుంటారండి. ఈవో నామమాత్రంగా ఉంటాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్క దేవాలయం నేను చూశాను, ఒక కంట్రోలింగ్ అధికారిగా ఈవో గారు చీటీ రాయిస్తూ కూడా రిజెక్ట్ చేసిన కేసులు ఉంటాయండి. అంటే వాస్తవంగా ప్రజలకు తెలిసేందంటే ఏది చేసినా కూడా గణపయ్యకి జల్లుతుందని ఆయన కార్యనిర్వాహకారి కూర్చుంటారు కనుక ఆయన కుర్చీలో పెద్ద హోదా అనుకుంటారు వాళ్ళందరూ. కానీ అతనికి ఉన్న చిక్కులు అతనికి ఉన్నాయి. ఈ కోఆర్డినేషన్లో ఇతర అధికారులు అతని మీద నియంత్రించి అతనికి ఒక స్వాతంత్రం, ఒక ఇండిపెండెన్స్ అనేది లేకుండా చేసి అరేంజ్మెంట్స్ ఎలా చేద్దామని అతని మనసులో భావన ఉంటుంది. సమస్యను వేలెత్తి చూపడం ఒక్క నిమిషం, కానీ దాన్ని పరిష్కరించడంలో అనేక చిక్కులు ఉంటాయి. అదే నా ఉద్దేశం. ఎవరికైనా అతను ప్రతిపాదన చెప్పడానికి, ఇక్కడ కమిషన్ నివేదించుకోవడానికి వీలు లేదు. ఆయన లోకల్గా వాళ్ళ కలెక్టర్ గారిని చెప్పుకున్న వాళ్ళ పని ఒత్తిళ్లు వాళ్ళకు ఉంటాయి. ఇతంతో ఏకీభవించకపోవచ్చు. కనుక ఈవో గారు ఒక మంచి చేద్దాం, ఇందాక వారు అన్నారు నేను వచ్చిన తర్వాత అది చేద్దాం ఇది చేద్దాం. నేను అనేది ఏంటంటే వారు అనుకున్న పనిలో 10% చేస్తే వారి జీవితం ధన్యము. రైట్. రాజ్యలక్ష్మి గారు, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఎవరైతే పని చేయాల్సిన వారు ఉన్నారో, ఎవరైతే అజమాయిషిగా ఉండాలి, స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి యొక్క దేవాలయ వ్యవస్థ నిర్మాణం కానంత వరకు ఈ రకమైనటువంటి యొక్క సమస్యలు ఉంటాయి. స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి యొక్క దేవాలయ వ్యవస్థ అంటే ఈరోజు మీరు తిరుపతి తీసుకోండి. అక్కడ కొండ మీద ఇద్దరు జియర్లు ఉంటారు. పెద్ద జియర్ గారు ఉంటారు, చిన్న జియర్ గారు. వారు వైదికమైనటువంటి యొక్క ఏ విధంగా చేయాలి అనే విషయాలను చెప్తారు. అట్లాగే ఇక్కడ శృంగేరి అమ్మవారు, శారదా పీఠం సంబంధించినటువంటి యొక్క స్వామీజీలు ఉన్నారు. వాళ్ళ యొక్క నియంత్రణలో అక్కడ జరిగేటువంటి, ఇప్పుడు మొన్న అభిషేకం సంబంధించినటువంటిది కూడా చర్చ అయింది. అభిషేకం చేయాలా వద్దా, ఇన్ని రోజుల నుంచి లేనటువంటి ఇప్పుడు ఎందుకు చేయాలి అని డిస్కషన్ స్టార్ట్ అయ్యాయి. పూజారులు ఏమో చేస్తామని, అధికారులు ఏమో వద్దని ఇటువంటి ఒక కుంభకోణం చూశారు. అంటే అనేటువంటి ఒక లాలూచి ఏదైతుందో ఇది మంచిది కాదు. థర్డ్ థింగ్ ఏంటంటే ఈ రోజు తిరుపతిలో మీరు ఎట్లయితే ఇంట్రడ్యూస్ చేశారు శ్రీవారి సేవ, ఈ రోజు పరకామణికి సంబంధించినటువంటి ఒక కౌంటింగ్ కానీ, మిగతా అన్నదానం లోపల కానివ్వండి, క్యూ కాంప్లెక్స్ నిర్వహణ కానివ్వండి, వీటి భక్తులు వస్తున్నారు. భక్తులు ఈ ఉన్నారు, మనం ఉపయోగించుకోవాలి. దోహదపడుతుందండి. ఇందులో వారు చెప్పారు జియర్ స్వాములు ఉన్నారని. జియర్ స్వాములు తిరుపతిలో వాళ్ళు
వైదికపరమైన కార్యకలాపాలు అన్నింటిలో కూడా వాళ్ళు పాలిస్తున్నారండి. అర్చవాళ్ళను కూడా సింపుల్ తీసుకుంటే అక్కడ యాజులు గారు అగ్నిహోత్రులు వారు సూచనల మేరకు అక్కడ వేద పండితులు అన్ని వేదాలకు సంబంధించినటువంటి పండితులు ఉన్నారు. సాయంకాలం అక్కడ మన హారతుల కార్యక్రమం జరుగుతుంది 6 గంటలకండి. చాలా శాస్త్రబద్ధంగా ఎక్కడా జరిగినటువంటి శాస్త్రబద్ధమైనటువంటి హారతి కార్యక్రమాలు దుర్గమ్మ టెంపుల్లో జరుగుతున్నాయండి. నేను స్వయంగా అనుభవించాను కనుక నేను చెప్తున్నాను. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్థానాచార్యులు అనే వాళ్ళు ప్రతి దేవాలయంలో ఉంటారండి. నిత్య కైంకర్యాలన్నింటినీ కూడా నియంత్రించేది ఆ స్థానాచార్యులు. భద్రాచలం తీసుకోండి, మీరు దుర్గ టెంపుల్ తీసుకోండి, మీరు ఇంకో వేమల టెంపుల్ తీసుకోండి, ప్రతి దగ్గర కూడా ఉన్నారు. జీఎఫ్ స్వాముల మాదిరిగా వారి ప్రతిరూపాలుగా ఇక్కడ స్థానాచార్య రూపంలో ప్రతి దేవాలయాలు కూడా ఈ వైదిక కార్యక్రమాల పర్యవేక్షణకు నిర్దేశించడానికి అన్నిటి కూడా వాళ్ళకి స్థానాచార్యులు పనిచేస్తున్నారు. శ్రీనివాస్ గారు, ఈ భక్తులకి మీరు భవిష్యత్తులో ఎటువంటి చర్యలు చేపట్టబోతున్నారు? మాకు కొత్త నిర్మాణాలు జరుగుతున్నాయండి. ఇటు రాజగోపురం కానీ అటు మహామండపం కానీ అది రేపు జూలై అందులోనే క్యూ లైన్స్ ఏర్పాటు వెళ్ళి దర్శనం చేసుకుని ఇంకోటి ఎగ్జిట్ పాయింట్ వేరే పెట్టామండి. అంటే ఇప్పుడు ఉన్నది అంటే ఘాట్ రోడ్, అదే ఘాట్ రోడ్ నుంచి పెట్టడం మళ్ళీ అదే ఘాట్ రోడ్ రావడం కొద్దిగా ఇబ్బందిగా ఉందండి. చాలా తక్కువ ఉంది మాకు పైన. భక్తులందరికీ కలగాలి. ఆ దిశగా అక్కడ ఉన్న అధికారులు కానివ్వండి, లేకపోతే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా కృషి చేయాలని మరొకసారి సవినయంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. ఈరోజు చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు మరొకసుంటాం. ఇది చర్చా. నమస్కారం. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.